వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో అటు నేరాలు ఇటు అకాల వర్షాలకు ప్రజలు ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇక కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఒక జ్యువెలరీ షాపులో దొంగలు పక్కా ప్లాన్తో కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దోచుకెళ్లడం సంచలనంగా మారింది. కనీసం ముఖాలకు మాస్కులు కూడా లేకుండా, పోలీసులంటే భయం లేకుండా ఈ ముఠా రెచ్చిపోవడం అక్కడి నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. మరోవైపు అకాల వర్షాల అన్నదాతల కళ్ళల్లో కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించడంతో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. ముఖ్యంగా వరి, జొన్నతో పాటు మామిడి తోటలు దెబ్బతినడంతో రైతులు దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. ఈ రెండు కీలక అంశాలపై గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు మా జిల్లాల ప్రతినిధులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనతో యాదగిరి సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరీష్. గత 2 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గాలి దుమారం, ఈదుగాలు, అకాల వర్షాలతో రైతన్న పంటలు కూడా పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తా ఉన్నాము. అయితే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా చాలా నష్టం వాటినట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇంకా అటు సిద్దిపేట, ఇటు మెదక్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 5,000 ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగినట్టుగా అంచనాలు సమాచారం అంతా ఉంది. అయితే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా పంట నష్టం జరిగింది. అయితే వరి, మొక్కజొన్న, మామిడి పంట రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా జగదేవ్పూర్ మండలం, గూడూరు, అదేవిధంగా మార్పూర్ మండలాల్లో అధికంగా పంట నష్టం జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇటు మెదక్ జిల్లాకు సంబంధించి చూస్తే కనుక మెదక్ జిల్లాకు సంబంధించి చూస్తే ఏదైతే రామంపేట, చేగుంట, నార్సింగ్, హవేలీ, గణపూర్, చుకల్చారం వంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా గాలివాన బీభత్సంతో పాటు అకాల వర్షాల కారణంగా అటు పంట నష్టం జరిగింది. సో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంట రైతులు పూర్తిగా నష్టపోయారు. ఏదైతే ఇప్పుడు మామిడి పంట వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో పూర్తిగా కాయలన్నీ కూడా నీళ్ళాడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే పంట చేతికి వచ్చి లాభాలు పొందామని భావించినటువంటి రైతులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక వైపు కళ్యాణ్లో ఉన్నటువంటి ధాన్యం, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి ధాన్యం ఇదంతా కూడా పూర్తిగా వర్షానికి తడిసి ముద్దైపోయి పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తీర్చున్నాం. ఇప్పటికే దీనిపైన కొనుగోలు రైతులు ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల పూర్తి స్థాయిలో నష్టపోతున్నటువంటి రైతులకు ఈ గాలి దుమారం, అదేవిధంగా అకాల వర్షాలు, భయంకరం అకాల వర్షాలు కూడడం అనేటువంటి మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే దీనిపైన అనేక రాజకీయ కోణంలో కూడా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీనిపైన స్పందించి తక్షణ కొనుగోలు చేయాలి. ఏదైతే పంట నష్టం సంబంధించిన విషయాన్ని అధికారులు వెంటనే అంచనా వేసి దాన్ని పంట నష్టాన్ని కూడా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఏదేమైనప్పటికీ గత 2 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, అకాలంగా వస్తున్న గాలి దుమారం కూడా అటు సామాన్యులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి గాలి దుమారం వల్ల ఏదో గాలి దుమారం బీభత్సం వల్ల చెట్లు పడిపోవడం, అదేవిధంగా రోడ్ల పైన రాకపోకలు స్తంభాలు పడిపోవడం వంటి విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అదేవిధంగా సామాన్యమైన పబ్లిక్ కూడా, అది రైతులే కాకుండా సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా ఈ అకాల వర్షాలు, అదేవిధంగా గాలి దుమారం వల్ల నష్టాలు జరుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అనేక ప్రాంతాలు రాయపోల్ వంటి ప్రాంతం, సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో విద్యుత్ స్తంభాలు పడిపోవడం జరిగింది. విద్యుత్ అంతరాయం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే మొత్తం మీద చూసుకుంటే అకాలంగా కురిసిన వర్షాలు రైతులకు నడ్డి పెంచుతాయని చెప్పచ్చు. దీంట్లో ముఖ్యంగా మెదక్ లో కూడా చాలా మట్టుకు నష్టాలు జరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ మొత్తం మీద చూసుకుంటే కనుక ఇంకా రానున్న రోజుల్లో గాలివాన బీభత్సానికి చూసే అవకాశం ఉన్నాయి. కాబట్టి దానిపైన అధికారులు కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రైతుల డిమాండ్ చేస్తున్నారు. రైట్ యాదగిరి. అలాగే మనం చూసినట్లయితే గాలివాన వల్ల మామిడి తోటలు భారీగా దెబ్బతిన్నాయంటున్నారు. ఎకరాకు ఎంత మేర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు మామిడి పంట చేతికి వచ్చే సమయం కాబట్టి మామిడి పంట వేసినటువంటి మామిడి రైతులు అంతా దిగాలు చెందుతున్న పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈదుగాల గాలిదుమానం వల్ల పంట చేతికి వచ్చే సమయంలో నేలాడిపోయిన పరిస్థితి, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తుంది. రైతులు దిగాలు చెందే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే ఎకరాకు సంబంధించి దాదాపుగా ఒక ఎకరాలు 70% వరకు నష్టపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేయాల్సిందే. ఇంకా గ్రౌండ్ లెవెల్లో కూడా అధికారులు పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నాయి. గత మంగళవారం, బుధవారం చోటు చేసుకున్నటువంటి సంఘటనలో అనేక స్థాయిలో అనేక ప్రాంతాల్లో కూడా పంట నష్టం జరిగింది. సిద్దిపేట మెదకే కాకుండా సంగారెడ్డిలో కూడా ఏదైతే మన
ఆంధ్రకు సంబంధించిన ప్రాంతాల్లో అదే నాగరికత వంటి ప్రాంతాల్లో కొంతమేర పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా మామూలు రైతులు బాగా కుదేలైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఏదైతే డిమాండ్ మేరకు అదే సప్లై అంటే ఏదైతే డిమాండ్ మేరకు అధికారులు ఎంత నష్టపోయిందనే విషయాన్ని కూడా అంటే చెప్పాలనే విషయాన్ని కూడా వాళ్ళు రైతులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా కల్లాల్లో కానివ్వండి, ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో కానివ్వండి, కొనుగోలు అంటే ధాన్యం అలాగే నిల్వ ఉంది. ఇప్పుడు వాళ్ళ వాటి కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల ఇంత తడిసిన దాంతో పూర్తిగా నష్టమైన పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా ఊళ్ళలో గ్రామాల్లో రైతులు వారి ప్రాంతాల ఊర్లపైన ఆడిస్తున్న పంట కూడా పూర్తిగా నష్టం జరిగింది. వాళ్ళ ఏదైతే వడ్లను పారబోస్తామని చూస్తా ఉంటాం. ఆ ప్రాంతాలంతా కూడా అకాల వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితులు చూస్తాం. ఒక వైపు కొనుగోలు చేసుకోకపోవడం, ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడము, మరోవైపు గాలివాన దుమారం రావడము, అదేవిధంగా అకాల వర్షాలు బీభత్సమైన ఆకాశంగా పడడం వల్ల రైతుల పరిస్థితి కోర్స్ ఆగమయ గోచరంగా మారిందని మనం చెప్పొచ్చు హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ యాదగిరి.